అందరికీ నమస్కారం. ప్రియమైన సోదరి సోదరిమణులారా, మిత్రులారా, ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు చాలా వింతగా కొత్తగా ఇవన్నీ ఆయన స్వతహాగా అధికారం చేపట్టిన తర్వాత ప్రణాళిక వేసినట్లు అటవులని అభివృద్ధి చేయాలి, మొక్కలు నాటాలి, ఇంటింటికి మొక్కలు నాటాలి, దీన్ని చాలా అభివృద్ధి చేయాలి, మరి ప్రాణవాయువుని అందించే పచ్చదనాన్ని పెంపొందించాలి, మన వనాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసుకొని చాలా కొత్త మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తూ ఉన్నాను, డిప్యూటీ సీఎం గారు, ఇది మీరు కొత్తగా ఈరోజు ఏదో ఆలోచించింది కాదు. గతంలో కూడా వనం పేరుతో ధనాన్ని దోపిడీ చేశారు, కొన్ని లక్షల కోట్ల ధనాన్ని దోపిడీ చేశారు. వన సంరక్షణ సమితుల పేరుతో లక్షల కోట్లు దోపిడీ జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి వామపక్ష పార్టీలు సిపిఐ చాలా పార్లమెంట్లో చాలా గట్టిగా పోరాటాలు చేసి అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని సక్రమంగా అమలు జరపండి. అటవీ హక్కుల చట్టాన్ని అమలు జరిపితే మరి ఇప్పటికే మరి ఫారెస్ట్ భూముల్లో సాగుదారులు ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే చాలా వనాలను తయారు చేశారు. స్వతహాగా వాళ్ళు సొంత డబ్బుతో శ్రమతో కష్టపడి మొక్కలు నాటారు, చెట్లు పెంచారు. ఇప్పటికే చాలా దేశం మొత్తం మీద కూడా ఎక్కడ చూసినా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు, భూమి లేని నిరుపేదలు అందరూ కూడాను అటవీలను అభివృద్ధి చేశారు, మొక్కలు నాటారు, పెంచారు వాళ్ళ సొంత ఖర్చులతో సొంతంగా. చేత అలాంటి వాళ్ళ మీద కూడా కాసంత దృష్టి పెట్టండి. వాళ్ళకు ఒక హక్కు కల్పించండి. వాళ్ళకి అవసరమైన మరి ఆ చెట్లైనా లేకపోతే ఇతర కూడా వాళ్ళకి అవసరాలు ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మన డిప్యూటీ సీఎం గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఛాలెంజ్గా తీసుకుని తాళాలేసి ఇక్కడికి అడుగు పెడితే అంతు చూస్తామన్నటువంటి బెదిరింపులకు అలాంటి వ్యక్తిపై ఎట్టి పరిస్థితుల్లో కూడా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అమలు చేయండి. ఖచ్చితమైన చర్యలు తీసుకోండి. అలాంటి వ్యక్తులని దేశ బహిష్కరణ చేయాలి. అలాంటి వాళ్ళే దేశద్రోహులు, భూదొంగలు. అలాంటి దోపిడీ దొంగలు, భూదొంగలు చూస్తూ ఊరుకుంటూ ఉంటారా? మరి అంచేత దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ భూమిని ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకోవాలి. అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి. అందుచేత మరి ఈ అంశాలపైన మరి పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నా లేకపోతే డిప్యూటీ సీఎం అయినా మరి పల్లెకి వన సంరక్షణ సమితులు పెట్టు లేకపోతే ఇతర ఏవైనా సరే పేదలకు మేలు జరిగే కార్యక్రమాలు చేపట్టండి. పేదలు ఇప్పటికే సాగులో ఉన్నారు. వాళ్ళకు అవసరమైనటువంటి చెట్టు పట్టాలో హక్కులో లేకపోతే సాగు హక్కులో కల్పించి మరి రైతు భరోసా కూడా వాళ్ళకి వర్తించేలాగా సహకరించాలని